శంకర్, సడన్గా ఏంటో నీకు జ్వరం వచ్చింది? నిన్నటిదాకా బాగానే ఉన్నావు. ఏమో కోటి, మధ్యాహ్నం అన్నం తిన్నాను, పడుకున్నాను, తెలియకుండానే ఇంత ఫీవర్ వచ్చేసింది, చలి, వణుకు. అసలు ఏం జరిగిందిరా? ఏంట్రా? బయటికి వెళ్దాం అనుకున్నాం కదా మనం. ఏమో కోటి, తెలియదు. సరే కానీ కోటి, మీరు అందరు కలిసి ఎక్కడికి వెళ్ళారు? నన్ను ఒక్కరిని వదిలిపెట్టి కోటి. చిన్న పని మీద వెళ్ళేలా కానీ. సరే కానీ ఎలాగలా వచ్చేసాం బస్ స్టాండ్ దాకా. మరి నువ్వు వెళ్ళగలవా? ఎట్లాగలా వెళ్తా, వెళ్ళి ఫోన్ చేస్తాను కోటి ప్రధానంగా. సరే, మరి రేపు ఎగ్జామ్ సెంటర్ లో కలుద్దాం. అలాగే కోటి. సరేనా? సరే, జాగ్రత్త. శంకర్ సెంటర్, బస్ సెంటర్. అలాగే కోటి. సరే, మరి బస్సు ఎక్కేసి వెళ్ళిపో మీ ఊరు. వెళ్ళాక ఫోన్ చేస్తాను. సరే, ఓకేనా? ఓకే, మరి జాగ్రత్త. రేపు కలుస్తా ఎగ్జామ్ సెంటర్లో. సరే. ఏందన్నా ఇంకా బస్సులో అలా టైం చూస్తేనే 9:30 అయిపోయింది. ఇది కోటిగాడు ఏందో వదిలేసి వెళ్ళిపోయాడు. అమ్మ, ఒక్క బస్సు కూడా రావట్లా. చలి పుడుతుంది ఎడ చూస్తేనేమో. లాస్ట్ బస్ ఉందో లేదో తెలియట్లా. రూమ్ లో ఉన్న చక్కగా బాగుండేది. ఎవరు బాబు నువ్వు ఈ టైంలో? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళ్ళాలి? రూమ్ లో ఉంటానండి. అసలు ఏం జరిగిందంటే, 1.5 సేపు బస్ కోసం వెయిట్ చేశాను. ఆఖరికి లాస్ట్ బస్ దొరికింది. నయమమ్మా, మేము మాత్రం స్పెషల్ బస్ అని చెప్పేసి మేము వచ్చాం. అవునా? పరిస్థితి ఇక అదోగంటే. అవునా? అక్కడ ఊరు లేరండి, నైట్ ఒక్కడనే ఉన్నాను. సరే, నైట్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటా. అసలు అయినా నువ్వు ఈ టైంలో ఎందుకు బయలుదేరావు బాబు? అసలు ఏం జరిగిందంటే, ఎగ్జామ్ ఉండిద్దా పోద్దా? నాది అయిపోయింది. పోయినట్టేనా? అది కాదు మంది, నీ ఎదురు కూర్చున్నాడే, అది అని చూపెట్టాను నీకు. అదే రాదు, నాకేం చూపెడతాడు? నా అమ్మాలోడు అయితే నన్ను గీకిందే గీగుతున్నాడే ఎగ్జామ్. చూపి చూపి చూపి. మనకే దిక్కులేదని మాకంటే పెద్దోళ్ళు కదా. ఎవరు వీడు? ఎక్కడ పడుకున్నాడు? అందరూ ఎగ్జామ్. నాగేశ్వరరావు తెలుసుగా నీకు, సినిమాలకి అటు ఇటు తిరుగుతాడు. ఇదేగా ఎగ్జామ్ అంతా కానీ సినిమాలకి పోయేది. వాళ్ళకి అయిపోయిందయ్యా. అమ్మా బాబు ఇంటికాడ కష్టపడి చదివేస్తుంటే నా కొడుకు ఎక్కడికి వచ్చి దొన్నలా నిద్రపోతున్నాడు ఎగ్జామ్ అయిపోయింది. ఏమో ఏమంది సినిమాలు ఎక్కడంటే పాప మంచితేమో పడతాడు ఎంతమంది. నెక్స్ట్ ఇయర్ రాసుకుంటా కదా. అరే దీన్నే లేదా? లేదు.
మీకు ఇలా కాదు కానీ మన హాస్టల్ ట్రీట్మెంట్ ఓకే నాటు చెప్పారా చెప్పిన పని చేశారా రే శంకర్ ఎందుకు కొట్టారా కరెంట్ పోయింది ఎవరు కొట్ల కొడుకు ఏంటి నా కొడుకోరా ఇప్పుడు దాకా బాల్ దించారు కొట్టారు ఎవరు కరెంట్ పోయింది ఎవరు కొట్టారు అక్కడే కూర్చోండి తల్లి కొడుకుందండి నాకు లైఫ్ లైట్ లేకపోతే పడుకున్నాం జీరో లైట్ నిద్ర వస్తుంది ఆపండి జీరో లైట్ లేపు ఆపండి నేను చూస్తా రమ్మందా సినిమాకి వెళ్తా నాదే తప్పు సరేనా నన్ను వదిలేయండి దండం పెడతారు రే నిన్న వేసినావు ఏదో చెప్పావు ఏ నేను నా మాన నేను పడుకుంటాను కానీ నన్ను కదిలి మాట దండం పెడతారు ఇప్పుడు నిన్నెవరేం కలిగించారు నాగేశ్వరరావు రే కొట్టారు ఎవరు నేను నాగేశ్వరరావు కొట్టలేననేగా ఎవరు కొట్టింది నిన్ను ఎవడు నువ్వు కొట్టావు ఆడు కొట్టే నేను కొట్టానా నేను ఇక్కడే కూర్చుంటే కొట్టావా లైట్ అయిపోయి కొడుకున్నా మా జీవితం నాగేశ్వరరావు యాడికి నేను బయట పడుకుంటాను నన్ను వదిలేయండి నైట్ చదివిన నాగేశ్వరరావు అవసరం లేదు ఇది తెలిసి వచ్చింది బాగా అయ్యారు ఎగ్జామ్ రాయకుండా సినిమాలు చదివేస్తుంటే ఏం తెలియదు ఏం చేయరా శంకర్ సినిమా కదా చదివి చదివి వస్తుంది ఎగ్జామ్స్ పెట్టుకో సినిమా ఎగ్జామ్స్ అంటే ఇంకా చాలా టైం ఉంది కదా కొంచెం ఊరికి వెళ్తాం ఏం ప్రిపేర్ అయ్యావా నేను అన్నీ ప్రిపేర్ ఇంకా 3 days ఉంది కదా అన్నీ రిలీజ్ చేసావు మళ్ళీ ఒకసారి రిలీజ్ చేయొచ్చు సినిమా వెళ్తే మైండ్ అంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది కదా చదివేసాం కదా జయరావు గారు కొత్తగా అవుతుంది ఏదైనా నువ్వు నేను రాను డబ్బులు నేను పెట్టుకుంటాను ఇంకోటి డబ్బులు నీ దగ్గర ఉన్నాయా ఉన్నాయి కదా ఎంత ఉన్నాయి చూపిమన్నా చూపి
వంద ఉన్నాయి. 100 ఎట్ట వెళ్తా 100 ఇక్కడ నేను పెట్టుకుంటానే కాబట్టి 2 వెళ్తాను. అయితే అవ్వదు. లేదు అంటే నేను పెట్టుకుంటాను వాడు పెట్టుకుంటే డబ్బులు వస్తాయి సినిమాకి వెళ్తాం దగ్గర డబ్బులు లేవురా. ఇప్పుడు ఎందుకు డబ్బులు లేదు నీ దగ్గర ఉన్న 100 నీ దగ్గర 100 ఉన్నాయి అన్నావు. ఊరికాడు 100 ఉన్నాయి అన్నాడు లేదు. అదే నేను బాగా రెండోసారి మీరు పిలవకండి నేను బాగా అమ్మ డబ్బులు ఉన్నాయి అన్నావు కదా. సరే కానీ దాంట్లో కదా మీ డబ్బులు యాభై ఉన్నాయి కదా చెప్పాడు పొందం 100 రూపాయలు యాభై టికెట్ తీసుకుంటా. కానీ అర్థం చెప్పేసి బయట కనపడ్డా మళ్ళీ గబాలనే ఏమనుకోండి కదా పద సరే ఇంకోటి చెప్పు వెళ్ళేటప్పుడు అంటే రిక్షాలో ఏదో ఒకటి ఎక్కి వెళ్తాం. వచ్చేటప్పుడు ఏమైనా ఉంటాయా మనకి? వచ్చేటప్పుడు అంటే నడుచుకుంటూ వచ్చేద్దాం ఏమైంది అమ్మో ఆ టైం 1 గంట 12 అయితేగా సినిమా అయ్యేపాటికి. అవును కదా విషయం నేను మర్చిపోయి నీ సైకిల్ ఉందిగా అబ్బా నా సైకిల్ పంచర్ అయ్యి రిపేర్ షాప్లో ఇచ్చాను కదా వేయించుకోవాలిగా కోటి మరి. అచ్చా స్నానం చేస్తున్నాడు బట్టలు ఎవరో తీసింది బట్టలు ఏంట్రా ఎవరా తీసింది బట్టలు నాకు అరే ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలి త్వరగా ఇవ్వండి బట్టలు బట్టలు ఎవరో తీసింది బాగాలేంది జరా లైట్ అప్.
ఏందిరా ఎంత చీకటిగా ఉంది? అదేం లేరా, పవర్ కట్ అయినట్టుందిలే కందా. అమ్మ పగలొత్తంటే ఏం తెలియట్లేదు రే రూపు. అవును కదా. పైగా వెళ్ళేదారిలో రే వసనాలు ఉన్నాయి కదా. అరే నీకు ఇప్పుడైనా ఎందుకు గుర్తొస్తారా? ధైర్యంగా ఉండాలరా, ఏం కావాలరా, నేను ఉండాలా? ట్రైన్ సౌండ్ ఎంత ఉంటేనే గుండెల్లో దడలు మోగుతున్నాయి రా. ధైర్యంగా ఉండాలరా నాకులాగా. ఏందిరా కుక్కలు అక్క అరుతున్నాయి? కుక్కలన్నా గట్టా కరుతారా? అది కాకలేసినట్టుందిలే కానీ నువ్వురా. నీకు తెలియదేవి లేదు, అక్కడ ఎదురు శ్మశానాలు ఉన్నాయి కదా చూటిగా. అని నువ్వెందుకు భయపడతావు? ఏం కదలేదా? ఏమో ఎన్నో చెబుతారు కుక్కలు ఎడితే అయ్యి అని. మరి అది కాకలేసి ఉడుతున్నాయిరా కుక్కలు ఉడితే. మరి నువ్వు రారా, మనసులో ఏం పెట్టుకో కదా అలా ప్రతిసారి ఎందుకురా ఎంత భయపడతావు నువ్వు? అసలు మరీ పిరికోడ్లాగా ఉన్నావు కదరా అసలుకి. నన్ను చూసి నేను ధైర్యంగా ఉన్నాను. అరే మనం డైలీ వెళ్ళే రోడ్డేనా కానీ తీవ్రంగా బళ్ళు లేనప్పుడు సినిమాకి ఎంతరా నైట్ సైకిల్ పంచర్ వేయించుకోవచ్చుగా. ఊరి ఏదో వచ్చాలి ఒక్కసారి కానీ. సరేరా, ఏం కాలేదా? ఒక్కసారి కట్టకూడరా? వేయించుకొని ఉంటే అయిపోయేదిగా. పంచర్ చక్కగా వచ్చేవాళ్ళకి దారి లేదు. ఏం కాదులే, రారా, భయపడకరా నువ్వు. రే కోటిగా మళ్ళీ ఏదో అరుతుందో చూడరా. అరే నాయన ఏందిరా నువ్వు? అది గొడ్ల కూపురా, దానికి కూడా ఎందుకు అంత టెన్షన్ పడతావు? ఇంత కుక్క అరిచినాను నక్క అరిచినా అంటున్నావు. అరే ఏం కాదు, రారా బాబు. ఏంట్రా ఇక్కడ చూడరా రే. ఎక్కడ్రా? ఎక్కడ? రైట్ సైడ్ రా. రైట్ సైడ్. ఇక్కడే ఉన్నట్టుంది. వీడు ఇప్పటికే భయపడిపోతున్నాడు. వీడికి చెప్తానంటే ఇంకా భయపడిపోతాడు. దీనికి నన్ను వదిలిపెట్టిపోతాడు. వీడికి అస్సలు చెప్పకూడదు. రే కొట్టిగా రే. అరే అక్కడ ఏం లేదులేరా, ఏం లేదు. ఇంకో అంటావా? నీకు ఏ దొరకదు. వారికి వెళ్ళిపోదాం పదా. సరేనా? ఏం లేదు.
వచ్చేదా ఇంటికి వచ్చేసారు. వెళ్ళరా కొద్దిగా నువ్వు అడగడుకో. రే కోటిగా ఏందిరా కొద్దిగా నా ప్లేస్ లేవురా కొడుకుంది ఇంకోడు ఆడే నాగేశ్వరరావు ఎప్పుడు అంతే నా ఎగ్జామ్ రాయడు పరీక్షలు రాయడు ప్లేస్ ఉంచడు నా ప్లేస్ ఎక్కడ ఎక్కడైతే ఏం చదువుతావా అది ఎన్నిసార్లు చెప్పినా అక్కడికి ఇదే పని నిద్ర వస్తాం సరే వాడు మూలం అన్నారు కానీ రే నాగేశ్వరరావు సంగతి తెలిసిన పొద్దున్న తాగడానికి ఎంతో సారీ వచ్చినా కొద్దిగా కిటికీ టైం రెండు లైట్స్ కిటికీ అయిపోతుంది కొద్దిగా కిటికీ అయినా ఏంట్రా ఇక నిద్ర పట్టలేదా ఏం చేసా నాకు గాలి లేదు ఏమి లేదు పైకి వెళ్ళిపోతున్నా పదరా నాగేశ్వర పదా వెళ్దామా ఆ. శంకర్ని కూడా లేపురా. శంకర్ మంచి నిద్రమూతలో ఉన్నాడు వదిలే. నేను తీసుకొస్తాపా. ఆగాడి వస్తున్నాను ఎట్ట అవుతారా ఆగండి కోటిగా ఆ తలుపేరా వెళ్దాం త్వరగా. గడే మాకురే శంకర్ ఒక్కడే ఉన్నాడు. ఓకే కొద్దిగా
వీళ్ళంతా ఏంది ఆడకెళ్ళలేదు. ఏముంది ఎక్కడ్రా ఏముంది ఏది ఏముందిరా ఏంద్రాడా ఏంట్రా బాబు నిద్రపోయాడా అర్ధరాత్రి సినిమాలకు వెళ్తాం రోడ్లు ఎవరు తెల్లగా ఉంటుంది. లోపలికి బయట అంతా ఏం చేస్తారు ఎంత బాగుంది పిల్లు తిప్పినట్టు దిగుతారు అవి శంకరగాడ కొడుకోట మధ్యలో ఆగబెట్టండి నిద్రపోవడం నిద్రపోలేడు వచ్చి పడుకోరా ఎందుకు రాసి రాసి ఏ శంకర్ రారా శంకరు ఏమైందిరా? జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిందా? ఏంట్రా బో జ్వరం బాగుంది కదరా? మరి ఒక్కడే వెళ్తావా? 10 నిమిషాలు అయితే వస్తాడు కోటిగాడు. సైకిల్ ఉన్నాడు దగ్గర దింపుతాడు. ఎక్కడికి రా వెళ్ళేది? ఊరు వెళ్తా, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా. రే శంకరు నువ్వు ఇంటికి వెళ్ళగలవా? ఎంతమందియా? కొద్దిగా కోటి రమ్మను సైకిల్ వేసుకుని. ఎంతమందియా? నువ్వు వెళ్ళొచ్చుగా, నువ్వు ఇంకోళ్ళు చెబుతున్నావు మళ్ళీ. కొద్ది తొందర రమ్మను. ఏంట్రా చేయరు? ఇక్కడికి ఏం బాగాలేదు, ఇంటికి తీసుకెళ్ళాలి. అవునా? ఎలా ఉంది? మీ సైకిల్ ఉంది కదా, తీసుకెళ్ళి బస్ స్టాండ్ దగ్గర వచ్చి. సరే నేను సైకిల్ తీసుకొస్తాను, వెళ్ళేసి
ఏ శంకర్ సైకిల్ తీసుకొచ్చిన రావా ఇది బ్యాగ్ నాకు పట్టుకొస్తా పద ఓకేనా ఇంట్లో బాగా చదవమన్నట్టు వాళ్ళంతా వేడిగా ఉన్నారు సైకిల్ వేసుకొచ్చావా? నా సైకిల్ బయట ఉంది జాగ్రత్త వదిలిపెట్టరా. సరే సార్ నేను జాగ్రత్త వదిలిపెడతా సరే బాబు, జరిగిందేదో జరిగింది. మీ పెద్దమ్మ వాళ్ళ ఊరు వచ్చింది, జాగ్రత్త దిగేళ్ళు. ఉంటా బాబు. ఊరు కనపడతలు ఇక్కడ బాబు. ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఎంత దూరం ఉందో. దేవుడా, నా పరిస్థితి ఏంది? మా పిల్లల మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందా? అటు కాకుండా ఇటు కాకుండా చక్కగా రూమ్లో ఉన్నా బాగుండేది. అమ్మ, నా పరిస్థితి ఏంది? వాళ్ళంతా బస్సు చూస్తే బస్సులు రాక టైం. అమ్మ, ఇక్కడ చెట్టు నాటుకొని వెళ్ళాలి. చెట్టు మాట వింటుంటేనే అమ్మో. అసలు ఆ చెట్టు దగ్గర పోయాలంటే ఊరంతా చెప్పుకుంటారు. చెట్టే గుర్తొస్తాం పొద్దాకు. చెట్టు లేదేం లేదు. దేవుడా, స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. వేరే ఆలోచనే లేదు. స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ముసుగేసి గురుకుంటాడు. నెలమంది అనేవాడికి నాగేశ్వరుడు ఒకే ఊరు మా బ్యాచ్లో. వీళ్ళ అమ్మలు ఎంతో కష్టపడి నేను ఎగ్జామ్ రాయడానికి పంపిస్తే అది తిట్టడానికి కూడా ఉండదు ఇంట్లో పరిస్థితి. వీడేమో పైకి కొనుక్కుంటూ కొనుక్కోండి అట్ట నిద్ర పోతాను చూస్తా అని చెప్పేసి కావాలని పది తీసి అటు చేయటం. అట్లా వస్తాడు. వెహికల్స్ కూడా ఉండవు. ఎలా వస్తారా? మీ సైకిల్ లేదా? నా సైకిల్ లేదుగా. ఇగో ఈ దిక్కుమాలకు వచ్చేసినప్పుడు ఏం చెప్పాలి అర్థం? మీ సైకిల్ లేదా? ఇంటికి వెళ్తాను అంటున్నాడు. సైకిల్ బస్ స్టాండ్ దగ్గర వదిలిపెట్టి అని చెప్పు చాలు. డబ్బింగ్ హిప్ మూమెంట్ ఎట్టకట్ట పక్కరా చాలే కానీ బాలరాజు వస్తాను బాలరాజు